అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వీకెండ్ అంటే తప్పనిసరిగా ఏదైనా ఒక నాన్ వెజ్ ఉండాల్సిందే అండి. దాంట్లో చికెన్ రెసిపీస్ అంటే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో మంచి కారంగా వెల్లుల్లి చికెన్ వేపుడు చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దామండి. ఈ రెసిపీకి నేను 1 కిలో అంత చికెన్ ముక్కలు తీసుకున్నాను. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు అన్నిటికీ కూడా ఈ మసాలా బాగా పట్టేట్టు కలుపుకోండి. చూడండి, ముక్కలు అన్నీ కూడా మసాలాతో బాగా కోట్ అయ్యాయి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెడల్పాటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి. ఈ పాయింట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయలతో కలిసినట్టు బాగా కలుపుకోండి. ఐదు నిమిషాల తర్వాత మధ్యలో కట్ చేసిన 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చికెన్తో పాటు ఒక్కసారి కలుపుకోండి. చూడండి, ఇప్పుడు ఉడకటం స్టార్ట్ అయింది. మూత పెట్టి మీడియం మంటలో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తెరిచి చూసుకుందాం. చూడండి, చికెన్లో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు వేగి ఇలా కాస్త రంగు మారిన తర్వాత మనం మసాలాలో ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ముందుగా 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. మంటని మీడియంలోనే ఉంచి కలుపుకోండి. చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టి కలర్ చూడండి ఎంత బాగా రుచిగా వచ్చిందో. ఈ రెసిపీ మాత్రం నేను చేసిన వాటిల్లో ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అంటాను. ఇప్పుడు 20 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నాను. ఇక్కడ నేను తోలుతోనే దంచి వేస్తున్నాను. మీకు వెల్లుల్లి బాగా ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా 2-3 వేసుకోండి. చికెన్ మనకి ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, అందుకని ఇంకా కొంచెంసేపు వేయించుకుందాం. చికెన్ ఫ్రై అనగానే మనకి చాలా రకాల రెసిపీస్ గుర్తుకొస్తాయండి. కానీ మీరు ట్రై చేసిన వాటిల్లో ఏది బెస్ట్ అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, చికెన్ 10 నిమిషాల నుంచి వేయిస్తున్నాను. ఫైనల్గా డ్రైగా అయింది. లాస్ట్గా కొన్ని కరివేపాకులు వేసి ఫినిష్ చేసుకుందాం. ఇందులో నేను ఉప్పుని చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేశాను. దాని తర్వాత ఎక్స్ట్రా ఉప్పు అయితే వేసుకోలేదు. సో ఒకవేళ మీకు ఇంకాస్త ఉప్పు పడుతుంది అనిపిస్తే తప్పకుండా ఒకసారి రుచి చూసి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా చికెన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ వెల్లుల్లి చికెన్ ఫ్రైని మీరు ఇలా ప్లెయిన్గా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం రసం కానీ సాంబార్ అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఈ వెల్లుల్లి చికెన్ వేపుడిని చూస్తుంటేనే ఆ వాసనతోనే నాకు నోరు ఊరిపోతుంది. ఇది ఒక సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వెల్లుల్లి చికెన్ ఫ్రై అద్రిపోయింది. అసలు స్టార్టర్ లాగా ఊరికినే ఇట్లా ముక్కల్ని తీసుకుని తినచ్చు, అంత రుచిగా ఉందండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.